ఓకే. ఆ ఫైల్స్ ఆల్రెడీ పొద్దున్న ఉంది. నుంచి ఫైల్ 1, ఫైల్ 2, చేస్తున్నాను. ఫైల్ 3. దానికి ప్రసాద్ దీనికి మూవ్ చేయి. ఉన్నాయి. ఎంవి కమాండ్ యూజ్ చేయి. ఎంవి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 1, ఫైల్ .txt, ఫైల్ 4 కూడా పంపించేసి మూవ్ చేసి అన్ని. అన్ని మూవ్ చేసేయి. ఓకే. ఎంటర్ చేసేయి. ఎంటర్. ఎంటర్. ఒక్క సెకండ్. ఫైల్ 4 డైరెక్టరీ నాట్ ఫౌండ్. మేబీ అది సేవ్ చేయనట్టు, కమిట్ ఓకే. చేయనట్టు. సో జస్ట్ అప్ ఆరో యూజ్ చేయండి. అప్ ఆరో ఆ ఫైల్ 4 తీసేసేయండి. ఎంటర్ చేయండి. అదేంటి డైరెక్టరీ ఓన్లీ రావట్లేదు? ఎంవి మూవ్ చేయి. ఎంవి ఓన్లీ ఫైల్ ఓన్లీ ఫైల్ ఒకటి మూవ్ చేయండి. ఎంవి ఫైల్ ఒకటే ఫైల్ మూవ్ చేయండి. ఓకే. ఒక్క నిమిషం. సారీ. అది అప్ ఆరో యూజ్ చేయండి. అప్ ఆరో యూజ్ చేయండి ఒకసారి. స్పేస్ ప్రసాద్ అని నేమ్ ఇవ్వండి. సారీ, డైరెక్టరీ నేమ్. అంటే మనం డెస్టినేషన్ ఇవ్వలే కదా, మూవ్ చేయమంటున్నాం ఇవన్నీ ఫైల్స్. ఓకే. సారీ. సరే, నాది కూడా మిస్టేక్ ఉంది. ఆల్రెడీ ఓవర్ ఫైల్ రైట్ 1 అక్కడ ఉందా? ఫైల్ 1 ఉంది. ఉన్నది. ఎన్ అని పెట్టేసేయండి. ఎన్ అని పెట్టండి. ఎంటర్. ఎల్ఎస్. ఓకే. ఫైల్ 1 ఉంది. చేంజ్ డైరెక్టరీ ప్రసాద్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ రీరైట్ ఎందుకు? ఎంటర్. ఓకే. ఎల్ఎస్. ప్రసాద్ లోనే ఉన్నా. ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే. టర్మినల్ క్లియర్ చేయండి ఒకసారి. ఓకే. బ్రాంచింగ్ అంతా చేసిన ఈరోజు. ఓకే. గెట్ యాడ్ డాట్ ఎంటర్. గెట్ కామెంట్ -m, కామెంట్ మెసేజ్ ఇచ్చేసేయండి. ఆల్ యాడెడ్ ఫైల్స్ అని పెట్టేసేయండి. యాడెడ్ ఫైల్స్ అని పెట్టేసేయండి. ఓకే. యాడింగ్ ఫైల్స్. ఓకే, క్లోజ్ చేసేయండి. ఓకే. గెట్ స్టేటస్ చూడండి. ఓకే. గెట్ పుష్. ఆరిజిన్ మాస్టర్. ఎంటర్. ఓకే, ఒక్క సెకండ్. ఇది ఓకే. జస్ట్ 1 సెకండ్ అన్న. రిఫ్రెష్ చేయండి. ఏమైంది? ఆల్రెడీ క్లోన్ చేస్తున్నావు. ఆల్రెడీ ఒకసారి క్లోన్ చేస్తున్నావు కదా, నువ్వు క్లోన్ చేస్తున్నాయి కదా, నీకు అన్నీ వచ్చినాయి. జస్ట్ అది కమాండ్ ఇవ్వండి. ఎవ్రీ టైమ్ అట్లా క్లోన్ చేయొద్దు. గెట్ పుష్ -help. ఎక్కడ ఉన్నావు ప్రస్తుతానికి? మాస్టర్ లోనే కదా? మాస్టర్ లోనే ఉన్నా. ఇది రిజెక్ట్ అయింది. ఎందుకు అయింది? ఒక సెకండ్. బ్రాంచ్ కూడా ఉంది, డెమో బ్రాంచ్. ఎక్కడ? డెమో బ్రాంచ్ లో ఉన్న సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. మనం మాస్టర్ లో ఉండి మాస్టర్ నుంచి పుష్ చేస్తున్నాం కదా, మనం ఓన్లీ ఫైల్స్ మూవ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. గెట్ చెక్అవుట్ మాస్టర్ అని ఇవ్వండి, లేదా ఓన్లీ గెట్ బ్రాంచ్ అని ఇవ్వండి. మాస్టర్ లోనే ఉన్నా. మాస్టర్ లో ఉన్నారు కదా, మరి ఎందుకు పుష్ అవ్వట్లేదు? గెట్ పుష్ -help.
Oh, push all methods. క్లోజ్ చేసాను. క్విట్ చేయండి బ్రో. ఓకే హెచ్ ఇవ్వండి. హెచ్ హెచ్ అయిపోయింది క్విట్ అయిపోయింది. అది క్యూ This is usually caused by another repository pushing. వేరే రిపాజిటరీ ఏమైనా పెట్టావా అక్కడ? ఒకటే రిపాజిటరీ యూజ్ వేరే చేస్తున్నా. ప్రసాదే యూజ్ చేస్తున్నా. 2 ఉన్నాయి అందులో, కానీ ప్రసాద్ అనేది యూజ్ చేస్తున్నా. ఇగో ఓకే, అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఇక్కడ ఉన్న ఫైల్స్ అక్కడ మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 4 వరకు ఉన్నది ఇక్కడ. ఒక్క నిమిషం, ఈ ఫైల్స్ అన్ని అందులో ఉన్న ఫైల్స్ అండి. ఒకసారి ఫైల్ 1 ఓపెన్ చేయండి ఇక్కడ నుంచి, గిటప్ నుంచి. ఫైల్ 1 లో ఏం కంటెంట్ ఉంది? ఓకే, ఫైల్ 1 లైన్ అట్లా క్రియేట్ చేసుకో. టెర్మినల్కి వెళ్ళండి. vi ఫైల్ 1, vi ఫైల్ 1 అండ్ ఆల్రెడీ అక్కడ ఉన్న కంటెంట్ మళ్ళీ జస్ట్ మనం మూవ్ చేసినాము. సేమ్ కంటెంట్ ఎట్లా పుష్ అవుతుంది? పుష్ అవ్వదు కదా. ఏదన్నా ఒకటి చేంజెస్ చేసి పుష్ చేయాలా? అట్లా కాదు, మనం ఏం చేసినాము, ఆల్రెడీ ఫైల్స్ ఉండే. ఓకేనా, మనం ఏం చేసినాము, ఆ డైరెక్టరీ బిఫోర్ కూడా మనకు ఫైల్స్ ఫైల్ 1.txt ఉండే. ఓకే, ఆల్రెడీ నీ గిటప్ లో ఉన్నాయి అన్ని ఫైల్స్. నేనేమనుకున్నాను అంటే లేదేమో అని చెప్పి అక్కడ నుంచి ఆ పర్టికులర్ పాత్ నుంచి నీ ప్రసాద్ అనే డైరెక్టరీకి మూవ్ చేసినాను. ఓకే, మూవ్ చేసి పుష్ చేస్తున్నప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్స్ నేమ్ అంతా సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు అది క్లోజ్ చేసేయండి. అది ఇది క్లోజ్ చేయనా? క్లోజ్ చేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ wq బ్యాంక్. ఒక ఫైల్ క్రియేట్ చేయండి, టచ్ ఫైల్. ఫైల్ క్రియేట్ చేయండి. స్పేస్ ఉంది చూడండి, స్పేస్ అవసరం లేదు. ఫైల్ ఏదైనా ఒక కంటెంట్ రాయండి, యాడింగ్ ఫైల్ అని రాయండి. సో సేవ్ చేసేయండి. షిఫ్ట్ కాలన్ wq బ్యాంక్, ఎంటర్. ఇప్పుడు గెట్ యాడ్ ఫైల్ 5, ఎంటర్. గెట్ కమిట్ -m, కమిట్ మెసేజ్ ఇవ్వండి ఒకటి. ఫైల్ 5 అనేది చేసేయండి, అక్కడ క్లోజ్ చేసేయండి. బ్రో కమిట్ మెసేజ్ ఇస్తాడు కొంచెం కరెక్ట్గా ఇవ్వండి బ్రో. సారీ నాకు కాదు, రియల్ టైంలో మీకే ప్రాబ్లం ఉంది. అవసరం లేదు బ్రో ఏం చేయకండి, ఆల్రెడీ ఇచ్చేసినారు కదా. మూవ్ చేసేయండి, అది తీసేయండి మొత్తం. మనోజ్ ఏమైంది? కమిట్ అయిందా? కమిట్ అయింది అది. మనోజ్ ఎగ్జిట్ అయిందా? కాదేమో, మెసేజ్ పెట్టినాడు. సరే పుష్ చేసేయండి అది. పుష్ అయిందా? మళ్ళీ ఫెయిల్డ్ వచ్చింది. మనోజ్ కి కనెక్షన్ లాస్ట్ అంట. కాల్ చేస్తుండు. నీకా? ఇప్పుడే కాల్ చేసిండు లాస్ట్. అవునవును. ఓకే మళ్ళీ రిజెక్టెడా?
అదే ఒకసారి ఇతనే చెక్ చేయి. ఒకసారి క్లోన్ చేసి చూడనా మళ్ళా. వేరే డైరెక్టరీలో చేయి బ్రో. ప్రసాద్ అని డైరెక్టరీ కాకుండా ఇంకో డైరెక్టర్ ఒకటి క్రియేట్ చేసి. అట్లా అసలు కావద్దు. అండ్ రియల్ టైంలో కూడా అది మంచి ఎక్స్పీరియన్స్ కాదు అది అట్లా వర్క్ చేయడం. అవునా, నీకు ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, రియల్ నీకు ఏం ప్రాబ్లం రాదు అట్లా. ఓకేనా, ఒక ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేయడానికి చెప్పు, కానీ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయకు రియల్ టైంలో. ఓకే బ్రో. ఇక్కడ ప్రాక్టీస్ కి మనకు ఓకే. ఓకే ఇప్పుడు అదే ఫైల్ ఇక్కడ యాడ్ చేయొచ్చు కదా, మళ్ళీ కొత్తది ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు బ్రో, ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన టచ్ ఫైల్ దీంట్లో యాడ్ చేయడానికి వస్తుంది కదా డెవాప్స్ అని. సో దాన్ని క్లోన్ చేయి ఫస్ట్. గిట్ ఇనిట్ ఇవ్వు అక్కడ. ఓకే, ఏం లేదు. ఓకే, గిట్ ఇనిట్ ఇందాక క్రియేట్ ఇచ్చిన ఇందాక క్రియేట్ చేసిన టచ్ ఫైల్ ఇందులోకి మూవ్ చేసుకోవచ్చా? అట్లా అవన్నీ మూవ్ అయింది చేయకు, కానీ నీకు ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ క్రియేట్ చేయనా? క్లోన్ చేసుకో. హలో, వినపడుతుందా అన్న? మనోజ్ చెప్పేసి మనోజ్. సారీ అన్న, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే. ఇంతకుముందు కాల్ చేసినావు నాకు నువ్వు? కాల్ చేసిన ఇప్పుడు. అవునా, ఫోన్ సైలెంట్ అని వచ్చింది. బ్రో అయిపోయింది క్లోన్. ఎప్పుడు ఇవ్వు టచ్ ఫైల్. ఇది పాతది ఇయ్యనా, కొత్తది మళ్ళీ క్రియేట్ చేయనా? ఒకటి ఫైల్ ఒకటి క్రియేట్ చేసేయి. ఏదో ఒక నార్మల్ మెసేజ్ పెట్టేసి.
మళ్ళీ ఏమైంది దీనికి? ఆరిజిన్ నువ్వు గిట్ పుష్ నువ్వు ఆ కమాండ్ ఇవ్వలే కదా నువ్వు క్లోన్ చేస్తాప్పుడు గిట్ రిమోట్ యాడ్ ఏం కమాండ్? ఓకే, నువ్వు ఆ కమాండ్ ఇవ్వలే కదా, నువ్వు ఓన్లీ క్లోన్ చేసినావు అంతే. SSH లో ఇచ్చేసి ఆ కమాండ్. SSH అన్న ఇప్పుడు కాపీ చేసి యాడ్ ఆరిజిన్ SSH యూజ్ చేయాలి బ్రో, HTTPS కాదు, SSH యూజ్ చేయండి. మళ్ళీ ఫెయిల్డ్ వచ్చింది. ఏమి ఇచ్చినావు? నువ్వు ఆల్రెడీ క్లోన్ చేసి పెట్టినావు కదా దాన్ని. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లోన్ చేయాలి కంపల్సరీ. రిమోట్ యాడ్ ఆరిజిన్ ఇచ్చినాక ఫస్ట్ గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఇచ్చిన తర్వాత అప్పుడు గెట్ క్లోన్ చేయాలి. destination path process already exists and it's not an empty directory. లేదు బ్రో, Destination path Prasad already exists and it's not is not an empty directory. ఏం చేసినావు నువ్వు? దాన్ని మెషప్ చేస్తున్నావు బ్రో. ఆ ఫోల్డర్ డిలీట్ చేసే చెప్తా. RM-R యూజ్ చేయి, CD గ్రాఫ్ చేంజ్ డైరెక్టరీ చేయి. హలో బ్రో, CD రూట్ లో ఉన్నా. ఇప్పుడు LS చూడు, RM-F నేమ్ ఇవ్వు, ఏ ఫోల్డర్ ప్రసాద్ మొత్తం తీసేయనా? ప్రసాద్ తీసేసి ఇక్కడ ప్రసాద్ ఏం బ్రో? నాకు ఒక డౌట్, ఇక ప్రసాద్ అనేది ఫైల్ నేమ్ డైరెక్టరీ? అది డైరెక్టరీ. అది ఓకే ఓకే, అంత క్లియరా? క్లియర్. ఏం లేదు ఇప్పుడు CD ఫాస్ట్ గా. దీనికి ఫస్ట్ క్రియేట్ చేసినాక గిట్ ఇనిట్ ఇచ్చేసి. VI ఏం లేదు బ్రో, ఫైల్ ఏం క్రియేట్ చేయకు బ్రో. ఒక్క నిమిషం క్రియేట్ చేసినా ఫైల్ ఏమో ఓకే. డిలీట్ చేయాలి ఫైల్. ఉండదు తర్వాత యాడ్ చేద్దాంలే కానీ ఆ కమాండ్ ఇచ్చేసే ఫస్ట్ గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. అయిపోయింది. ఓకే,
ఇచ్చినావా ఒకసారి ఆ ఫైల్ ని ఎడిట్ చేసినావా? ఫైల్ చేయలేదు, ఎడిట్ చేస్తున్నా. చేసేసి ఎడిట్ చేసి యాడ్ చేసి కామెంట్ చేసి ఓకే. కమిట్ చేస్తున్నా ఎడిట్ చేసినాక. యాడ్ చేయి బ్రో. అదే ఏం ప్రాబ్లం ఇది దమాకరం. ఇంటర్నెట్ చెక్ చేసినావా ఒకసారి? జస్ట్ చెక్ చేయి ఒకసారి ఇంటర్నెట్. అట్లీ ఒక జస్ట్ ఎం అప్డేట్ చెక్ చేయి. ఎం అప్డేట్ ఇవ్వు. ఎం అప్డేట్ -y అప్డేట్ -y. No packages. పొద్దున్న నుంచి వర్క్ చేసి ఎప్పుడు అయిపోవడం ఏంటి? పొద్దున్న నుంచి వచ్చి ఇప్పుడు అయిపోవడం ఏంది? బ్రాంచింగ్ అన్ని చేసిన. ఒకసారి మనోజ్ కి స్క్రీన్ షేర్. అన్న నేను చూస్తున్నా ఇక్కడ కనబడుతుంది. పర్లేదు, ఇప్పుడు నువ్వు ట్రై ఒకసారి చూసాం. మనోజ్ తీసుకో స్క్రీన్ షేర్. కనబడుతుందా? కనబడతలేదు. మనోజ్ ఇంకా కనిపిస్తలేదు. మనోజ్ చేస్తున్నా. ప్రాబ్లం ఏమయ్యట ఓకే ఇట్లా షేర్ అన్న నాకు షేర్ అనే ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవుతలేదు. అక్కడ నీకు ఆప్షన్స్ ఉంటాయి బ్రో. మైక్, కెమెరా, స్క్రీన్, లీవ్ అని ఉంటుంది చూడండి. అవును, అక్కడ జస్ట్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి. స్క్రీన్ మీద క్లిక్ చేయండి అంతే. అదే స్క్రీన్ మీద క్లిక్ చేస్తూనే అంటున్నా. అక్కడ షేర్ అని చూపిస్తుంది. చేసినాను ఇంతకుముందు. ఒకసారి లీవ్ చేసి మళ్ళీ కనెక్ట్ కావాలా? లీవ్ చేసి కనెక్ట్ కావాలా అంటున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు అది షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కానీ దాన్ని నేను ట్యాప్ చేయలేకపోతున్నాను. అవునా, సరే ఒకసారి తొందరగా ట్రై చేయండి. ఓకే, లీవ్ చేసి కనెక్ట్. హలో బ్రో.
ప్రాబ్లం ఏమై ఉంటుంది బ్రో ప్రతిసారి ఇట్లా? హ్యావ్ నో ఐడియా బ్రో. పోనీ డే టైంలో రాలేదు అట్లా అని అంటే మొత్తమే రాకపోతే మన ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు. నిన్న నైట్ మీకు ఎంబడే స్క్రీన్ కూడా పెట్టాను కదా. అవునవును. అది ఏమంటున్నావు బ్రో, ప్రభాకరన్ ఏమన్నాడు? మేబీ ఈ వీక్ లో ఆఫర్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఆఫర్ రిలీజ్ అవుతుంది అన్నట్టు అన్నాడు. అవునా, ఓకే ఓకే. నీకు ఆఫర్ రిలీజ్ అయినా మీకు 1 month టైం ఉంటుంది బ్రో. నీకు ఎన్ని డేస్ పెడుతున్నాడు అన్న? ఎగ్జాక్ట్ గా అన్ని ఈ రోజు చెప్పింది అయితే మాక్సిమం నీకు ఈ రోజు నుంచి ఒక 30 days లో కంపల్సరీ జాయినింగ్ 100% జాయినింగ్ ఉంటుండొచ్చు. సో నువ్వు గట్టిగా ప్రిపేర్ గా అని అన్నాడు. అంతే ఉంటుంది బ్రో. కనబడుతుంది అన్న స్క్రీన్? ఓకే యా బ్రో. ఇట్లా ప్రాబ్లం వస్తే క్లాస్ ఏంది? ఊకే ఇట్లా ఆడుకున్నట్టు అవుతుంది. ఇది నాకు ఈ టైంలో రాక, మీరు క్లాస్ చెప్పేటప్పుడు వస్తే ఫ్రీగా ఉంటుంది. నార్మల్ టైంలో మొత్తమే రాకున్నా ప్రాక్టీస్ లేకున్నా సరే అనుకోవచ్చు. లేకపోతే నా స్క్రీన్ లో మొత్తం చెప్పేసా అన్న. నాకు ఏం లేదు బ్రో, ఇప్పుడు నేను చెప్పి అది మళ్ళీ మీతోటి లేదు అట్లేం లేదు బ్రో. నువ్వు ఇంకా బెటర్ ఇట్లా మాకు అనవసరంగా ఎట్లా దాని బదులు మీరు చెప్పేస్తే ఒకవేళ రాకపోతే కనీసం రాలేదు భయ్యా ఈ రోజు అని చెప్పేకోనికి ఉంటుంది. మీరు మీ దాంట్లో చెప్పేసాను బ్రో. ఎట్లా వీడియో షేర్ చేస్తారు కదా మొత్తం, ఏ చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం నాకు ఇది ఇప్పుడు చూసాను కదా స్క్రీన్, అది నాకు ఇట్లా వస్తుందన్న కమెంట్. నాట్ రీడ్ ఫ్రమ్ please make sure you have the correct access right. మనోజ్ ఒకసారి అది స్క్రీన్ ఎన్లార్జ్ చేయమనొచ్చు నువ్వు. ఓకే, ఈ టర్మినల్ ఎన్లార్జ్ ఇప్పుడు చెప్పు. అక్కడ ప్లీజ్ మేక్ షూర్ యూ హావ్ ద కరెక్ట్ యాక్సెస్ రైట్ అండ్ ఫస్ట్ థింగ్ చేంజ్ డైరెక్టరీ చేయను, సిడి ఇవ్వు. సిడి ఓకే, టర్మినల్ క్లియర్ చేయి. నీ గిటబ్ అకౌంట్ ఏడుందో ఒకసారి ఓపెన్ చేయి. గిటబ్ అకౌంట్ ఓపెన్ చేయి. నీ ప్రొఫైల్కి వెళ్ళు, సెట్టింగ్స్కి వెళ్ళు. నీ ప్రొఫైల్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళు. సెట్టింగ్స్, అక్కడ SSH కీ అని ఉంటుంది చూడు, క్లిక్ చేయి. ఓకే, ఇదేనా? ఆల్రెడీ ఇచ్చినావు కదా కీ. నిన్న మీరు స్క్రీన్ షాట్ పంపిస్తారు. కీ ఎప్పుడు ఇచ్చినావు? లాస్ట్ యూజ్ విత్ ఇన్ ద లాస్ట్ వీక్ అని పంపిస్తున్నాను. ఓకే, April 26th కి ఇచ్చినావు. సో టర్మినల్కి వెళ్ళు. మళ్ళీ LS ఇవ్వు. నువ్వు దేంట్లో క్లోన్ చేసినావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు డెమో వనా, డెమో -dev ఎల్లో క్లోన్ చేసినావు? ఫస్ట్ మొత్తం అంతా తీసేసాయి. RM అది కాదు RM స్పేస్ -r స్పేస్ -f స్పేస్ -f. బ్రో మనోజ్ ఏంటరా? హలో అన్న చెప్పండి అన్న. మనోజ్ ఫైల్ నేమ్ హలో డిలీట్ చేసే బ్రో. ఇచ్చిన అన్న ఇవ్వు, ఫోల్డర్ నేమ్ ఇవ్వు, డైరెక్టరీ నేమ్ ఇవ్వు. అక్కడ
ఎంటర్ వచ్చిన ఆ, వెళ్ళేసిన కన్నా చూడు వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయిందన్న. ఓకే, మిగతా కూడా అట్లనే చేసి. ఓకే డిలీట్ డిలీట్ చేసిన అన్న. అన్ని చేసి డిలీట్. మొత్తం డిలీట్ అయినా అన్న, ఏం లేవు. ఓకే, ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేయి, మేక్ మై డైరెక్టరీ క్రియేట్ చేయి, MKDIR. వేరే నేమ్ చాలు, ఎంటర్ చేయి. చేంజ్ డైరెక్టరీ టు dev1. CD delete. ఓకే, git Git add origin, remote add origin. git remote add origin. SSH కి చూస్ చేసుకో, అక్కడ నుంచి GitHub కి వెళ్ళు. కాపీ, పేస్ట్ చేసి ప్రాక్టీస్ ఎంటర్. ఓకే, git clone పేస్ట్ చేయండి. Permission denied, public key. Are you sure you have the correct right access? ఒకసారి ఆ గిటబ్ లో అది పబ్లిక్ డిలీట్ చేసే, కీ డిలీట్ చేయి. కీ 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 బ్రో, వెళ్ళవాలని కీ ఎక్కడుంది? ఇంతకుముందు SSH కీ చూసినాం కదా మనం, ఎక్కడుంది అది SSH అండ్ GPG కీ? ఇక్కడ అయ్యో ఇది ఎక్కడ? అదే అంటున్నాను, SSH కీ అంటున్నాను. అవును, అది ఎల్లో సెట్టింగ్స్ పైన బ్లాక్ కలర్ బార్ లా లాస్ట్ దాంట్లో సెట్టింగ్స్ ఉంటుంది, దాని తర్వాత GPG తీసుకెళ్ళాం. రైట్ డిలీట్ చేయనా ఇది? డిలీట్ చేయి. భయ్యా నా దాంట్లో వచ్చింది ఇప్పుడు. కంగ్రాచులేషన్స్, న్యూ SSH కీ. అది ఎందుకు అట్లా? అక్కడ న్యూ కీ అని ఇచ్చేసాయి. సరే సరే, ఇచ్చేసి ఏదో ఒక నేమ్ ఇవ్వు, టైటిల్ నేమ్ అది. బాబు అరే రే, కీ పేజ్ కీ ఇవ్వవా? ఓకే అన్న, ఓకే కీ పేజ్ మొత్తం 2.0 ఉన్నాను మొత్తం. ఓకే అరే అరే ఆగా యాడా బ్రో, అది కీయా? టెర్మినల్ కి వెళ్ళు. చేయలే కీ జనరేట్, టెర్మినల్ కి వెళ్ళు. కీ ఏడ జనరేట్ చేసినాం మనం ఇంకా. చేంజ్ డైరెక్టరీ ఇవ్వు, CD ఇవ్వు, టెర్మినల్ క్లియర్ చేయి ఫస్ట్. SSH-keygen స్పేస్ ఇవ్వకు, SSH-keygen ఒకటే హైఫెన్. ఓకే ఎంటర్.
ఇప్పుడు పీడబ్ల్యూడి ఇవ్వు. ఎల్ఎస్ ఏడున్నది అసలు కీడ నిన్న మీరు పంపించిన స్క్రీన్ షాట్ యాడ్ చేయాలని అన్నారు. నిన్న నేను స్క్రీన్ షాట్ పంపించాను చూడండి మీకు రాత్రి, అయితే మీరు అన్నారు చెప్తా యాడ్ చేస్తాను SSH. ఎందుకు చూపిస్తుంది కీడా? ఈ కమెంట్ ఇవ్వమంటారా? ఏది కనీసం నేను నీకు ఒకటి పంపిస్తున్నాడు చాట్లో, నేను ఇచ్చిన కమాండ్ అక్కడ జస్ట్ పేస్ట్ చేసేసి పంపించినాడు. చాట్ ఓపెన్ చేయి. RSA కీ చెక్ చేయడానికి అది. ఓకే, జస్ట్ ఆ SSH RSA ఉంది కదా, అక్కడ నుంచి కింద లోకల్ డొమైన్ కాపీ చేయి. జస్ట్ అక్కడ GPGకి పేస్ట్ చేసి యాడ్ SSH అంతేనా? అంతే, అక్కడ ఇచ్చేసి కొత్త పాస్వర్డ్ నువ్వేం రాసినావు అదే పాస్వర్డ్ సేవ్ చేసేయి. ఇప్పుడు నీ ప్రొఫైల్కి వెళ్ళు, ఆ ప్రాజెక్ట్ ఏడు ఉంది, క్యాట్ దగ్గరికి వెళ్ళు, ఓపెన్ చేయాలి. ఓకే, ఇప్పుడు తీసుకో, క్లోన్ చేయి. ఇప్పుడు చూడు లోన్ మనోజ్ గిట్ బ్రో మనోజ్ వెళ్ళేసి బ్రో, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు రూట్ లో ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? డెవ్కి వెళ్ళాలి. వెళ్ళేసి ఇప్పుడు చేంజ్ అవుట్ టు dev1. ఎంటర్ ls. ఓకే, ఇప్పుడు ఇవ్వు git remote add origin. remote add origin పేస్ట్ చేయి. ఎంటర్ ఆల్రెడీ. ఓకే, ఇంతకు ముందు నువ్వు క్లోన్ కూడా చేసినావు కదా. ఒకటి టచ్ ఫైల్ క్రియేట్ చేయి. టచ్ txt అని పెట్టు. ఎంటర్ vi txt ఎంటర్. అక్కడ ఏమైనా కంటెంట్ రాయి, ఏదైనా ఒకటి రాసే. ఫస్ట్ రాయి బ్రో, ఏమన్నా ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఏదైనా ఒకటి రాయి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ WQ ఎంటర్. ఓకే, గిట్ యాడ్ స్పేస్ txt ఫైల్ నేమ్ ఏంది ఫైల్, ఎంటర్. ఇప్పుడు గిట్ కమిట్ commit space -m space ఓపెన్ కొటేషన్స్ మాకు ఇవ్వు.
ఫైల్ సాల్ క్లోజ్ చేసేగా ఎంటరా ఎంటర్. ఓకే, గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ యా, సూపర్. ఆరిజిన్ మాస్టర్ ఎంటర్ అవుతుంది బ్రో. fail to push from reference to this machine. Updates were rejected for the సరే మనోజ్, ఒకసారి స్క్రీన్ ఆపేషన్ నేను తీసుకుంటా. ఏం ప్రాబ్లం ఉందన్నా నాకు ప్యాకేజ్ ఒకసారి స్క్రీన్ ఆప్. ఓకే కనిపిస్తుందా? కనిపిస్తున్నాను. ఒక కొత్త రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ ప్లస్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఒక రిపాజిటరీ మనం కొత్త క్రియేట్ చేయొచ్చు. రిపాజిటరీ నేమ్ ఏం పెడదాం? కరోనా వైరస్ అని పెడదాం. దీనికి ఒక రెడ్మీ ఫైల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో డైరెక్టరీ క్రియేట్ చేయడానికి MKDAR. జాగ్రత్త చూడు మనోజ్. వైరస్ అని పెడదాం. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసినాను వైరస్ అని చెప్పి. చేంజ్ డైరెక్టరీ CD ఇవ్వాలి. ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే చేంజ్ డైరెక్టరీ టు వైరస్. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? వైరస్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చేస్తే నా దగ్గర ఏం లేదు. ఓకే, నేను ఏం క్రియేట్ చేయలేదు. నేను ఏం చేస్తాను, ఫస్ట్ గెట్ ఇన్ఇట్ అని ఇస్తాను. సో లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాను. జస్ట్ ఒక టచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. టచ్ ఫైల్ పేరు వైరస్ 1.2 అని పెడదాం, లేకపోతే వైరస్ 1 అని పెడదాం, 19 అని పెడదాం. ఓకే, జస్ట్ ఎడిటర్ చూస్ చేసి ఆ పర్టికులర్ ఫైల్లో పోతాం. ఐ అనే కమాండ్ ఇస్తే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాం. అప్పుడు దాకా మనం ఏం ఎడిట్ చేయలేము ఇందులో. ఓకే, COVID-19 అని పెడదాం, అదొకటి రాద్దాం. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ WQ బ్యాంక్, ఎంటర్. ఓకే, జస్ట్ యాడ్. ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఈ ఏరియా వరకు వర్కింగ్ ఏరియా అంటాం. ఓకే, సో ఈ ఏరియా స్టేజింగ్ ఏరియా కిందకి వస్తుంది. ఓకే, సో 2 ఏరియాస్ ఉంటుంది, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా. ఈ ఎడిటింగ్ వారికి మనం యాడ్ చేసేదంతా వర్కింగ్ ఏరియా వస్తుంది. సో గెట్ యాడ్, గెట్ కమిట్ అంతా స్టేజింగ్ ఏరియా వస్తుంది. సో ఇప్పుడు నేను జస్ట్ గెట్ యాడ్, ఒకటే ఫైల్ ఉంది కాబట్టి నేను జస్ట్ గెట్ యాడ్ డాట్ అని ఇస్తాను. ఓకే, లేకపోతే ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. సో బెస్ట్ ప్రాక్టీస్ ఫైల్ నేమ్ ఇవ్వండి. గెట్ వైరస్, జస్ట్ నా ఫైల్ నేమ్ ఇస్తాను. జస్ట్ ఇక్కడ గెట్ కామెంట్ -m కామెంట్ మెసేజ్ ఇస్తాను. జస్ట్ 19 అని పెట్టేస్తుంది. ఓకే, జస్ట్ క్లియర్ చేసి git status nothing, everything is clear, directory is clear. సో నేను ఏం చేయలేను. సో git remote add origin. జస్ట్ ఇక్కడ క్లోనర్ డౌన్లోడ్ నేను ఇక్కడ SSH చూస్ చేస్తాను. ఇది కాపీ బటన్, ఇది ఇక్కడ కాపీ చేయకండి, జస్ట్ కాపీ ఆప్షన్ ఇక్కడ చూస్ చేయండి.
ఇక్కడ కంట్రోల్ సి కంట్రోల్ వి పని చేయదు. సో అంతా జస్ట్ మనం మాన్యువల్ చేయాలి. సో జస్ట్ గెట్ క్లోన్. ఇక్కడ SSH చూస్ చేసుకోవచ్చు, SSH కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రెండు వర్కౌట్ అవుతుంది. సో ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. సో LS ఇస్తే సో ఇది యాక్చువల్గా క్లోన్ చేసింది. ఓకే ఓకే, క్యాట్ అనే కమాండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్లో ఏముందని చెక్ చేయడానికి నేను క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. నేను జస్ట్ ఇక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి. సో ఇక్కడ క్యాట్ అనే కమాండ్ ఇస్తే క్యాట్ కమాండ్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ చూపించింది. చూడండి, ఏం చేస్తానంటే ఇది అక్కడ మూవ్ చేస్తాను, ఈ పర్టికులర్ ఫోల్డర్కి మూవ్ చేస్తాను. MV ఫైల్ నేమ్ ప్లస్ డైరెక్టరీ నేమ్. డైరెక్టరీ నేమ్ ఏంది? కరోనా వైరస్. ఓకే, సో చేంజ్ డైరెక్టరీ టు కరోనా వైరస్. స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇక్కడ MB వైరస్ 19 అనేది ఫైల్ నేమ్, కరోనా వైరస్ అనేది డైరెక్టరీ నేమ్. అవును బ్రో. ఓకే, సో ఫైల్ టు ఓకే. సో ఇప్పుడు నేను కరోనా వైరస్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇంతకు ముందు ఉన్న ఫైల్ని ఇక్కడ మూవ్ చేస్తాను కదా, సో నాకు ఇక్కడ వచ్చేసింది. నేను జస్ట్ ఇక్కడ కూడా గెట్ యాడ్ డాట్ అని ఇస్తాను. జస్ట్ మళ్ళీ కామెంట్ చేస్తాను. జస్ట్ గెట్ కామెంట్ -m కమిట్ మెసేజ్ చేంజ్ వైరస్ అని పెడతాను. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ అక్కడ. గెట్ కామెంట్ USA వైరస్ ఉండదు. ఓకే, సో జస్ట్ గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. జస్ట్ పుష్ చేయమంటున్నది. ఓకే, ఆన్ మాస్టర్ బ్రాంచ్ జస్ట్ గిట్ పుష్ చేయమంటుంది. నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. సో జస్ట్ గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. సో అంతా కూడా నాకు నా గిటబ్ లో పుష్ అయిపోయింది. సో నేను జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేయగానే ఐ హ్యావ్ మై virus19 ఫైల్ యాడెడ్ హియర్. ఓకే, సో నాకు అక్కడ రాసిన కంటెంట్ COVID-19 చైనా అని రాశాను. జస్ట్ అయిపోయింది. అర్థమైందా ఇంతవరకు? క్లియర్ కదా? అవునన్నా, అంటే లాస్ట్ లా మనం కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఏది లాస్ట్ లా గిట్ పుష్ మనం ఆరిజిన్ మాస్టర్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. అవును, కరెక్ట్. లాస్ట్ ఫస్ట్ యాడ్ చేయాలి, కమిట్ తర్వాత కమిట్ అయినాక పుష్ చేయాలి. కరెక్ట్, నాకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ క్లియర్ చేస్తాను. బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. గెట్ బ్రాంచ్ virus-USA అని పెడదాం. ఓకే, నేను జస్ట్ బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గెట్ బ్రాంచ్ నేమ్ ఇది. నేను virus-USA అనేది బ్రాంచ్ నేమ్ పెట్టినాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మాస్టర్లో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ వైరస్ డాట్ ఏదైతే బ్రాంచ్ నేమ్ ఉందో ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. సో దానికి ఏంది గెట్ చెక్అవుట్ virus-USA అని ఇస్తాను. ఓకే, ఇక్కడ వచ్చిన చూడండి, స్విచ్డ్ టు బ్రాంచ్ virus.-USA అంటే మాస్టర్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు నేను ఈ బ్రాంచ్కి వచ్చిన అనమాట. మాస్టర్ నుంచి ఈ బ్రాంచ్కి వచ్చినాను. ఓకే, సో ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాను. USA 20 అని పెడతాను. ఒక డౌట్ అన్న, అక్కడ మాస్టర్ బ్రాంచ్ అనేది గిటప్ లో ఉంది కదా, ఇప్పుడు మీరు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసారు. ఇక్కడ క్రియేట్ చేస్తాను, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. మాస్టర్ డిఫాల్ట్ ఉంటుంది, నువ్వు దేని మీద పని చేసినా మాస్టర్. ఓకే, బ్రాంచ్ కి కొత్త క్రియేట్ చేసి మనం మాస్టర్ దాంట్లో పుష్ చేస్తున్నాం అంతే కదా? ఇంకా ఏం పుష్ చేయలే మనం, ఇంకా ఒకటి బ్రాంచే క్రియేట్ చేసిన నేను. ఓకే, ఇంకా కంప్లీట్ కాలే టాపిక్ అది. ఓకే, సో ఇక్కడ అయ్యానే ఇక్కడ ఏది ఇచ్చినా టైప్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అయ్యానే కమాండ్ ఇవ్వాలి. ఓకే, అయ్యానే కమాండ్ ఇస్తే అప్పుడు పని చేస్తుంది. USA virus cases
crossed 1 million man 57,000 deaths అని ఇస్తాం. జస్ట్ escape shift colon wq bang. ఓకే, సో జస్ట్ మళ్ళీ అదే get add dot, నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు కానీ ఒకటే ఫైల్ ఉంది కాబట్టి నేను డాట్ ఇచ్చాను. get commit -m commit message 50k అని పెడతాను. ఓకే, జస్ట్ క్లియర్ చేస్తాను. జస్ట్ గెట్ స్టేటస్ చూస్తే ఆన్ మాస్టర్ ఆన్ బ్రాంచ్ వైరస్ అంటే బ్రాంచ్ నేమ్ ఇది. ఓకే, అందుకే ఇది ఆన్ బ్రాంచ్ అని చూపిస్తుంది, బ్రాంచ్ నేమ్ ఇది. ఓకే, వైరస్ -us అనేది బ్రాంచ్ నేమ్. నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. నేను అట్లనే ఒకసారి గిట్ లాగ్ అని చూస్తున్నాను అనుకో, గిట్ లాగ్ చూస్తే ఇది నా కమిట్, ఇది నా కమిట్ ఐడి ఇది. ఓకే, నువ్వు కమిట్ చేసిన ప్రతిసారి ఒక కమిట్ ఐడి వస్తుంది. ఓకే, సో ఆథర్ రూట్ అని ఇస్తున్నాడు, నేను ఇక్కడ కాన్ఫిగ్ ఇవ్వలేదు అనుకుంటా. సో ఇది డేట్ టైం అన్ని చూపిస్తుంది. ఓకే, 50k USA వైరస్ అనేది కమిట్ మెసేజ్ ఇస్తుంది. మీరు ఏదైతే కమిట్ మెసేజ్ ఇస్తారో అది ఇక్కడ మీకు అవుట్పుట్ వస్తుంది. టర్మినల్ క్లియర్ చేసి పుష్ చేస్తాను, చేంజ్ చేస్తాను. గెట్ పుష్ ఆరిజిన్ ఏమొస్తుంది మనోజ్? మాస్టర్ ఎందుకు వస్తే మనం బ్రాంచ్ లో ఉన్నాం కదా. బ్రాంచ్ బ్రాంచ్ నేమ్ ఏమి ఇచ్చినాం? virus/USA virus/USA ఇచ్చినాను. ఎందులో చెప్పు మనోజ్, చెప్పు. ఇది USA వైరస్. USA-20 ఫైల్ నేమ్, బ్రాంచ్ నేమ్ ఏది? virus-19 virus-USA. ఓకే, బ్రాంచెస్ చెక్ చేసుకోవాలంటే గిట్ బ్రాంచెస్ చాలు. ఇక్కడ మాస్టర్ డిఫాల్ట్ ఉంది, బ్రాంచ్ నేమ్ ఇది. ఇప్పుడు పుష్ చేయాలంటే మనం ఫస్ట్ లో బ్రాంచ్ క్రియేట్ చేసినాం అప్పుడు వైరస్ ఇచ్చినాం కదా. మనం బ్రాంచ్ క్రియేట్ చేసినాం కదా ఫస్ట్ బ్రాంచ్ ఏం క్రియేట్ చేసినాం, ఇదే కదా బ్రాంచ్ ఇప్పుడు క్రియేట్ చేసినాం కదా. ఓకే, సో అది తెలుసుకోనికే గిట్ బ్రాంచ్ కమాండ్ యూజ్ చేస్తే మనకు బ్రాంచ్ నేమ్ వస్తుంది. అవును, ఏమై బ్రాంచ్ నేమ్స్ అన్ని వస్తాయి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ నేమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఒకటే బ్రాంచ్ క్రియేట్ చేసినా కూడా ఒకటే బ్రాంచ్ వచ్చింది. ఇప్పుడు మల్టిపుల్ బ్రాంచ్ అంటే ఒక 4 to 5 బ్రాంచెస్ ఉన్నాయనుకో, ఆ 4 to 5 బ్రాంచెస్ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? కమాండ్ నేను బ్రాంచ్ కి పుష్ చేయాలి, ఆ కమాండ్ ఏం చెప్పు. గెట్ పుష్ ఆరిజిన్ virus/USA. ఎందుకు virus.USA? బ్రాంచ్ నేమ్ కాబట్టి. ఓకే, కరెక్ట్ అన్న? కరెక్ట్. సో ఇక్కడ అయిపోయింది చేంజెస్. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూడండి, less than a minute ago virus-USA. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ virus-USA ఉన్నది. ఇక్కడ మనకి ఇది వచ్చింది చూడండి, USA-20. మాస్టర్ లోకి వెళ్ళినారనుకోండి, ఇక అక్కడ ఉండదు. ఓకే, సో మాస్టర్ లో ఉన్న ఫైల్స్ బ్రాంచ్ లో కూడా ఉంటాయి, కానీ మీకు ఏదైతే బ్రాంచ్ లో క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్ గా మాస్టర్ లో అయితే ఉండదు. అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఇప్పుడు మాస్టర్ లో ఇది ఒకటే ఫైల్ ఉంది, ఇది రీడ్మీ వేస్ట్ డమ్మీ ఫైల్ ఇది. ఓకే, వైరస్ ఒకటే ఫైల్ ఉంది. ఓకే, మీరు ఇక్కడ virus-USA వెళ్ళినారనుకోండి, ఇక్కడ కూడా మీకు ఆ ఫైల్ ఉంటుంది. ఓకే,
అడిషనల్ గా మీరు యాడ్ చేసిన ఫైల్ ఇక్కడ USA-20. 20. అర్థమైందా? ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్ అప్డేషన్ మీరు చెప్పారు కదండి కాన్సెప్ట్. జస్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ కి మీరు చెప్పారు కదన్న కాన్సెప్ట్ ఆండ్రాయిడ్. అవును, మనం ఒకటి యాడ్ చేసి కరెక్ట్. అర్థమైందా? అర్థమైంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్రో ఇది. ఓకే ఓకేనా? నేను ఓకే, మీతో ఓకే. ఎందుకు చేపిస్తున్నాను అంటే మీ దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు నేను చెప్పి తర్వాత మీరు చేసి తర్వాత రావట్లేదు అని చెప్పి పింగ్ చేయడము, మళ్ళీ దాని మీద నెక్స్ట్ డే కూర్చోవడం, ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ మీతోనే చేపిస్తే మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు డైరెక్ట్ గా అడుగుతారని చెప్పి నేను మీతోనే చేపిస్తున్నాను. ఈ గిట్కే ఇట్లా అవుతున్నారు, ఇంకా జెంకిన్స్ ఉన్నది, డాకర్ వస్తుంది, డాకర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది మనకి, ఏది యాడెడ్ ఉండదు. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇది రెండో, ఇప్పుడు మనం కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, సో మనం జస్ట్ డైరెక్ట్ టర్మినల్ నుంచి చేద్దాం. జస్ట్ చెక్అవుట్ అవుదాం మాస్టర్ కి, చెక్అవుట్ మాస్టర్. ఓకే, స్విచ్ టు మాస్టర్ బ్రాంచ్, git merge branch name -USA. బ్రాంచ్ లో ఉన్నది మాస్టర్ కి వచ్చేస్తుంది. జస్ట్ మళ్ళీ అయిన తర్వాత జస్ట్ git add git commit -m merge branch చేసి git commit git push origin master. ఓకే, సో జస్ట్ దీన్ని ఇట్లా రిఫ్రెష్ చేసాం. ఆల్రెడీ రిఫ్రెష్ అవసరం లేదు, వెళ్ళిపోయింది కూడా, తీసేసుకుంది కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వైరస్ ఇక్కడ USA-20 ఉంది కదా, ఇంతకుముందు మనకి ఇక్కడ మాస్టర్ కనిపించింది, ఇప్పుడు మాస్టర్ లో కూడా ఉంది చూడండి. ఓకే, సో ఇంతకు ముందు ఇక్కడ మనకు కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ వచ్చింది, ఇప్పుడు అది కూడా లేదు. ఓకే, అర్థమైందా? కాన్సెప్ట్ బ్రో ఏంటంటే మీ సిస్టమ్స్ ఏదో ఎందుకో ప్రాబ్లం వస్తుంది అంతే. మీరు ప్రాక్టీస్ అట్లా కాదు బ్రో, ఇది స్క్రీన్ షేర్ చేసినప్పుడు ప్రాబ్లం రావచ్చు బ్రో. నాది ఒక్క సెకండ్, మీది స్క్రీన్ ఆపండి ఒక్క సెకండ్, నేను జస్ట్ 1 minute లో మళ్ళీ మీకు ఇచ్చేస్తా. ఓకే, ఇగో ఇప్పుడు ఇందాక మీది అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసిన మొత్తము, పుష్ చేస్తే పుష్ అయింది, మళ్ళీ ఇగో ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయినాయి. అది దేని, ఇగో ఫైల్ 11. ఓకే, అది ఎందుకనేది అర్థం కావట్లేదు, స్క్రీన్ షేర్ చేసినప్పుడు ప్రాబ్లం ఇస్తుంది. అది మీతో ఫస్ట్ టైం వస్తుంది బ్రో. నా వేరే క్లాసెస్ మీకు అదే యూట్యూబ్ ఉంది కదా లింక్, మీరు చెక్ చేయండి. ఏది నేను నా స్క్రీన్ లో చెప్పాలి, క్లాసెస్ అన్ని కూడా వాళ్ళ దీంట్లోనే చెప్పిన, అందరు కూడా మాక్సిమం ప్రభాకరణ చేసే ప్రాసెస్ ఇవన్నీ. ఓకే ఓకే అన్న, అందరు ఇప్పుడు ఏదైతే ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 4th కి ఒకటి జాయినింగ్ ఉంది, ఇంకోటి 6th జాయినింగ్ ఉంది. ఒకటి విజయవాడ HCL, ఇంకోటి బెంగళూరుది. నాకు ఇది స్క్రీన్ షేర్ ఇప్పుడు జస్ట్ మీరు మనోజ్ దాంట్లో చేస్తున్నారు కదా, టు బి ఫ్రాంక్ నాది అసలు ప్రాబ్లం ఏమైంది, ఎందుకు వస్తలే నాకు ఇరిటేషన్, నేను చెక్ చేసిన ఇమీడియట్ గా పుష్ అయింది. ఓకే, ఏం ప్రాబ్లం అనేది అర్థం కాలేదు నాకు కూడా.
ఓకే బ్రో, స్క్రీన్ ఆపుతున్నా. స్టాష్ స్పెల్లింగ్. సరే డైరెక్ట్ చేస్తున్నా. ఇంకొకటి కాన్సెప్ట్ ఉంటుంది స్లాష్ అని చెప్పి, చాలా చాలా ఇంపార్టెంట్ అది టాపిక్ అది. ఓకే, కంపల్సరీగా అడుగుతారు. మనకి వర్కింగ్ డైరెక్టరీ స్టేజింగ్, వర్కింగ్ ఏరియా స్టేజింగ్ ఏరియా అని చెప్పాను కదా, సేమ్ అట్లనే అవును. స్లాష్ ఏరియా అని ఉంటుంది. స్లాష్ ఏరియా, స్లాష్ STASH. ఓకే. ఏమేన్ షెడ్యూల్ పై నుంచి పడుతుంది కదా. ఈ ఇమేజ్ కనిపిస్తుందా బ్రో? కనిపిస్తుంది బ్రో. కొంచెం చిన్నగా ఉండొచ్చు. నార్మల్ ఏంటంటే ఇది గెట్ రిపాజిటరీ అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మీరు మీరు వర్కింగ్ డైరెక్టర్లోకి వెళ్ళినారు. ఓకే, వర్క్ చేసినారు. సడన్ గా ఏదో ఒక వేరే వర్క్ వచ్చింది బ్రో. మీరు ఏం చేస్తారు, దాన్ని ఆ పర్టికులర్ వర్క్ ని హాఫ్ లో వదిలేసి దాన్ని స్లాష్ చేస్తారు అన్నమాట. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ కి సగం ఆన్సర్ రాస్తాం బ్రో. ఓకే, సో మిగతాది మనకి గుర్తురా సడన్ గా మనం ఏం చేస్తాము, ఒక కాలమ్ ఆఫ్ స్పేస్ వదిలేస్తాం కదా, అంటే ఒక 5-6 లైన్స్ వదిలేసి దాని కింద ఇంకో క్వశ్చన్ మనకు తెలిసిన ఆన్సర్ రాస్తాం. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎప్పుడు రాస్తాము, లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉన్నప్పుడు, లేదంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం దాన్ని గుర్తు తెచ్చుకొని రాస్తాం కదా. అవును, అర్థమైందా? సో ఎగ్జాంపుల్ అర్థమైంది. అంటే జస్ట్ మనకి ఏదైనా వేరే వర్క్ వచ్చినా, వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడైనా దీన్ని అట్లే వదిలిపెట్టేసి ఏరియాని. ఓకే, అది వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్లాష్ లకి వెళ్ళిపోతుంది. ఓకే, సో నువ్వు గిట్ యాడ్ చేసినా కూడా యాడ్ అవ్వదు. అంటే ఎగ్జాంపుల్ లైక్ 4 ఫైల్స్ ఉన్నాయి బ్రో. ఓకే, 4 ఫైల్స్ లా ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఉన్నది. ఓకే, నీకు ఫైల్ 3 ప్రాబ్లం ఉంది, అంటే కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అయిపోయినాయి. ఓకే, అర్థమైందా? అర్థమైంది. అప్పుడు ఫైల్ 3 ని స్టాష్ లో పెట్టేసి మిగతావన్నీ కమిట్ చేసేస్తా. యా, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు నువ్వు గిట్ యాడ్ డాట్ అనే కమాండ్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. గిట్ యాడ్ డాట్ యూజ్ చేస్తే 1 to 4 మూడు తీసేసుకుంటది. ఫైల్ 3 అనే దాన్ని వదిలేస్తుంది, ఎందుకంటే స్లాష్ ఏరియాలో ఉంది కాబట్టి. ఓకే, అర్థమైందా? అర్థమైంది బ్రో. కానీ ఇది మనం ఎగ్జాక్ట్ గా ఈ అదే ఫైల్ స్టాష్ కి ఇవ్వడం ఎట్లా? కమాండ్స్ పంపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇది కాపీ చేసుకోండి ఇప్పుడు ఇమీడియట్లీ. కాపీ చేసుకున్నారా? చేసిన స్టాష్ కమెంట్
నేను ఇక్కడ జస్ట్ ఒక టచ్ ప్యాడ్ ఒకటి క్రియేట్ చేస్తాను. టచ్ చైనా 9 అని పెడదాం. జస్ట్ దీని విఎడిటర్ లో కంటెంట్ కూడా రాద్దాం. ఆగానే ఇన్సర్ట్ మోడ్ లో వెళ్ళి ఓకే. సో నేను ఇప్పుడు జస్ట్ వర్క్ మాత్రమే చేసినాను, గెట్ యాడ్ ఏం చేయలేదు. దీని ఇప్పుడు నేను స్లాష్ చేస్తాను. ఓకే, గెట్ స్లాష్ సేవ్. మనం గెట్ కమిట్ హైఫెన్ ఎం ఎట్లా ఇస్తాము, కమిట్ మెసేజ్ ఎట్లా రాస్తాము, ఇక్కడ కూడా అట్లనే రాస్తాము. అయినా 19 మనం రాస్తాను. ఓకే, ఇక్కడ వచ్చినా చూడండి, saved working directory and index state on master. ఓకేనా? ఓకే ఓకే అన్న. ఓకే, జస్ట్ ఇప్పుడు గెట్ స్లాష్ లిస్ట్ అని ఇస్తే మన ఒకటే ఫైల్, అంటే ఎన్ని ఫైల్స్ అయితే మనం స్లాష్ లో పెట్టినామో చెక్ చేసుకోవడానికి గెట్ స్లాష్ లిస్ట్ అని ఇస్తాము. ప్రస్తుతం మనం ఒకటే ఫైల్ క్రియేట్ చేసినాం, ఒకటే దాన్ని స్లాష్ లో పెట్టినాం కాబట్టి మనకి ఇది ఒకటే చూపిస్తుంది. ఓకే, స్లాష్ ఆన్ మాస్టర్ చైనా 19 అని చూపిస్తుంది. అన్న ఒక డౌట్ నాకేంటంటే, సేవ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చారు చైనా 19 కదా, అది ఫైల్ నేమ్ ఏంటి బ్రో? గెట్ స్లాష్ సేవ్ చైనా 19 చైనా 19 అనేది ఫైల్ నేమ్ ఇక్కడ. ఫైల్ నేమ్ కాదు, అది మెసేజ్. అది కమిట్ హైఫెన్ ఎం లా మెసేజ్ పెడతాం కదా, కమిట్ మెసేజ్. సేమ్ ఇక్కడ కూడా నేను ఏదో ఒకటి చైనా 19 అని రాసినబ్బా. నీ ఇష్టం, అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు నువ్వు, నీ రెఫరెన్స్ కి. అది అర్థమైందా? సో ఇంకో కమాండ్ వచ్చేసి గెట్ స్లాష్ షో హైఫెన్ పి. ఓకే, డిఫరెన్స్ ఏంది అనేది. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేయాలా, నాకు అవసరం లేదు ఇది అంటే స్లాష్ నుంచి డిలీట్ చేయాలా. సో అప్పుడు నేను ఏం చేస్తాను, మీకు అక్కడ 2 కమాండ్స్ పంపించాను చూసారా మీరు, గిట్ స్లాష్ డ్రాప్ గెట్ స్లాష్ డ్రాప్ ట్యాగ్ అని ఒకటి ఉంది, స్లాష్ ఐడి అని ఒకటి ఉంది, చూసారా? ఓకే, నేను ఇప్పుడు డిలీట్ చేయడానికి జస్ట్ గెట్ స్లాష్ డ్రాప్ ఇది ఉందా, ఇది స్లాష్ ఐడి కనిపిస్తుందా గిరి? కనిపిస్తుంది మనోజ్? కనబడుతుంది. ఓకే ఓకే, సో there's nothing. ఇప్పుడు again I gave git slash list, sorry, so I don't have anything. ఇక్కడ నేను చూడండి git slash list ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఒకటి చూపించినది, ఆన్ మాస్టర్ చైనా 19 ఉందని చూపించింది. ఇది నా స్లాష్ ఐడి, నేను డిలీట్ చేశాను మొత్తం. సో నేను git slash list ఇస్తే I don't have anything. ఓకే, జస్ట్ నేను దాన్ని మూవ్ చేస్తాను, మూవ్ చైనా 19 to folder coronavirus. Maybe a spelling mistake, double R, no, coronavirus. Oh, Malayan mistake. Just page చేసేస్తాను. Can't move on. వైరస్ దాంట్లో ఉన్నావు కదా. One thing, let's try to copy.
ఒక్క నిమిషం. వైరస్ 19 కదా. వైరస్ 19 is a file. వైరస్ 19 Virus 19 is a file. See. సో ఎనీవే ఈ స్లాష్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా మీకు. అది మూవ్ చేసి మళ్ళీ అదే సేమ్ మళ్ళీ కామెంట్ చేస్తాం push చేస్తాం అని. అన్న ఒక చిన్నది. ఇప్పుడు ఒకవేళ అట్లా కాకుండా ఇప్పుడు స్టాష్ లో నేను మీరు చెప్పింది ఫస్ట్ 4 ఫైల్స్ ఉన్నాయి, మే 1 2 3 4 కంప్లీటెడ్. ఓకే నేను మిగతావి కమిట్ చేయలేదు, ఏది కమిట్ చేయలేదు ఇప్పటి వరకు. ఓకే థర్డ్ ఒక్కటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి స్టాష్ కి, ఎట్లా? అది ఏముంటది బ్రో, ఇప్పుడు ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4. అవును, ఓకే నీకు ఫైల్ 3 ఒకటే కావాలా, అప్పుడు నువ్వు ఫైల్ 3 ఇస్తావు కదా. అంటే గిట్ స్టాష్ ఫైల్ 3 ఇచ్చేస్తే అయిపోతుందా? అంతే, ఓకే నీకు ఏది కావాలనో అదే ఇస్తావు కదా. ఓకే ఒక్కసారి స్లాష్ అయిన తర్వాత నువ్వు గిట్ డాట్ ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, మిగతా 3 ఫైల్స్ యాడ్ అయిపోతాయి. ఇది ఒక్కటి అయిపోతుంది. ఏమవుతుంది, ఫైల్ 3 యాడ్ అవ్వదు, ఆగిపోతుంది. నువ్వు దాని తర్వాత దాన్ని స్లాష్ డ్రాప్ చేసేసి దాన్ని యాడ్ చేసి కమిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి నీ వర్కింగ్ డైరెక్టరీ నుంచి నీ గిటప్ కి మూవ్ చేయి. ఓకేనా. ఇప్పుడు ఇది వైరస్ ఏదైతే ఫోల్డర్ ఉందో ఇది నీ లోకల్ రిపాజిటరీ ఇది. ఓకే, గిట్ ఇనిట్ అని ఇచ్చినాం కదా స్టార్టింగ్ లో, ఇది నీ లోకల్ రిపాజిటరీ. ఇది కరోనా వైరస్ ఏదైతే ఉన్నదో అది నీ గిటప్ కదా, అంటే నీ సెంట్రల్ రిపాజిటరీ పుష్ చేస్తున్నావు కదా. అంటే కాపీ నీకు ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ మనం ఏదో మూవ్ చేస్తున్నాం కానీ మనకి కాపీ మనకి లోకల్ రెపోలో ఉన్నది, ప్లస్ యాజ్ వెల్ as we have it in GitHub also, which is centralized repository. ఓకేనా. ఓకే అన్న, అర్థమైంది కదా, ఆల్ క్లియర్ కదా. ఆల్ క్లియర్ అన్న. మనోజ్ ఒక డౌట్ ఉంది. చెప్పు. మనం కాపీ ఫైల్ నేమ్ ఇచ్చి ఇప్పుడు కరోనా వైరస్ అనేది అది మాస్టర్ అది గిటప్ లో ఉంది కదా. ఏంటి బ్రో, మాస్టర్ అనేది గిటప్ లో ఉంది కదా ఫైల్ లో. మనోజ్ అనుకుంటావా, సారీ గిరి నాకు వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మనోజ్ ఒక పని చేయకపోతే నాకు వాట్సాప్ కాల్ చేసి అడుగు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఎండ్ నుంచి. అది బైక్ పైన పోతున్నట్టు వస్తుంది గాలి. నాకు క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు. కాపీ ఇచ్చారు కదా ఇందాక కమాండ్. అవును అని పడుతుంది అన్న వాయిస్ క్లారిటీ. ఇప్పుడు ఓకేనా. నా డౌట్ ఏంటంటే మనం ఇక్కడ విఐ ఎడిటర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం కదా. అంటే మనం ఫైల్ క్రియేట్ చేసి కరోనా వైరస్ ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్ చెప్పింది కదా, అది గిటబ్ లా రిపాజిటరీ కదా. కరోనా వైరస్ బ్లూ కలర్ గిటబ్ లా అది డైరెక్టరీ రిపాజిటరీ కదా, రిపాజిటరీ నేమ్. ఇది కరోనా వైరస్ అనేది గిటబ్ రిపాజిటరీ బ్రో ఇది. ఓకేనా. అవును ఓకేనా. సో వైరస్ 19 చైనా 9 అని ఏదైతే ఉందో ఇది నా లోకల్ రిపాజిటరీ ఇది. ఓకేనా. ఓకే అన్న డిఫరెన్స్ చెప్పండి. లోకల్ రిపాజిటరీ ఇంకా మాస్టర్ గిటబ్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అంటేనేమో నీ సిస్టమ్ లో స్టోర్ చేసేది, సిడి స్పేస్ అని ఇస్తున్నావు కదా, అది నీ లోకల్ రిపాజిటరీ. గిటబ్ నువ్వు గిటబ్ కి పుష్ చేస్తున్నావు చూడు, అది సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, నీకు గిటబ్ లో ఫైల్స్ ఒకవేళ పోయినా కూడా నీకు నీ ల్యాప్టాప్ లో అంటే ఇక్కడ ఫైల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఓకే అర్థమైందా. ఓకే నువ్వు ఇక్కడ గిట్ ఇనిట్ చేసిన తర్వాత గిట్ ఇనిట్ చేసిన తర్వాత కూడా నువ్వైతే ఫైల్స్ రాసావు, ఫస్ట్ నీ లోకల్ రిపాజిటరీ అంటే దీనికి పుష్ చేయక ముందు నీ లోకల్ రిపాజిటరీలో గిట్ యాడ్ చేస్తావు, కమిట్ చేస్తావు. ఓకే, దాని తర్వాత నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మూవ్ చేయాలనుకుంటున్నావో జస్ట్ కాపీ చేసి మూవ్ చేస్తావు.
ఇక్కడ ఫైల్ నేమ్, ఇక్కడ డైరెక్టరీ నేమ్ ఇస్తూ దాని తర్వాత ఈ పర్టికులర్ కరోనా వైరస్ ఇంట్లోకి వెళ్ళి, అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి అది నీ గిటాబ్ ఫోల్డర్ అవుతుంది అప్పుడు అది. ఓకే, సో అక్కడికి వెళ్ళి గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ లేదా గిట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ ఇస్తావు, అప్పుడు నాకు గిటాబ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అన్లెస్ అండ్ అంటిల్ గిట్ కమిట్ అనే ఆప్షన్ ఇవ్వకపోతే అది రిపాజిటరీకి, అంటే సెంట్రల్ రిపాజిటరీకి వెళ్ళదు. నువ్వు గిట్ కమిట్ కాదు, గిట్ పుష్ అనే ఆప్షన్ ఇచ్చే వరకు వెళ్ళదు. ఓకే అన్న, సారీ అన్న, నాకు కొంచెం లేట్ గా అర్థమైంది. ఒకసారి అర్థమైంది. పర్లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్రో. మీకు అర్థం కాకపోతే ఎన్నిసార్లు అడగండి. ఏంటంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ అంతా ఇంటర్రిలేటెడ్ ఉంటుంది ఇక్కడ. ఒక్క టాపిక్ అర్థం కాకపోయినా ఏది అర్థం కాదు. సరే సరే, ఓకేనా? ఓకే బ్రో. సో గిట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ బ్రో. ఓకే, నెక్స్ట్ టాపిక్ బ్రో. నెక్స్ట్ టాపిక్ జెంకిన్స్ వస్తుంది. జెంకిన్స్ వచ్చే ముందు మీకు ఒకటి లింక్ పంపిస్తాను. జెంకిన్స్ నాకు ఒక్కరు స్క్రీన్ ఇవ్వండి, ఎవరైనా ఒకరు. సార్ స్క్రీన్ గిరి ఇస్తున్నావా మనోజ్? నేను ఇస్తా అబ్బా, నువ్వు చేతిలోనే చేసుకుంటావు, నాకు రాదు. సరే మనోజ్ స్క్రీన్ షేర్ చేయి. ఓకే, నేను మీకు లింక్ పంపించాను, జస్ట్ అది ఓపెన్ చేయండి. ఓకే, ఎందులోనా? వాట్సాప్ లోనా, నార్మల్ చాట్? లేదు చాట్ లో పంపించాను. రాలేదా? ఒక్క నిమిషం. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. నా స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది మనోజ్. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, టర్మినల్ ఓపెన్ చేయండి అట్లనే. with the pseudo privileges installing Jenkins. Okay. సేమ్ యాస్టీస్ గా జెన్కిన్స్ ఇందులో ఎట్లుందో అలాగే మనకి ఇన్స్టాల్ అవుతారు బ్రో. ఏమన్నా చెప్తాను, ఒక నిమిషం ఆగిరి బ్రో. చేంజ్ డైరెక్టరీ చేయి బ్రో. నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు రూట్ లో ఉండాలి, నువ్వు డైరెక్టరీలో ఉన్నావు. ఓకే, సిడి ఇచ్చి ఎంటర్ చేయి. ఓకే, ఇప్పుడు వాళ్ళ కమాండ్ ఏముంది? ఫస్ట్ కమాండ్ ఓపెన్ చేయి. బ్రో ఒక్క నిమిషం బ్రో ఏం చేస్తున్నావు? ఫస్ట్ కమాండ్ ఏముంది అంటే ఆ కమాండ్ కాదు, నీకు ఇచ్చిన లింక్ లో ఓపెన్ చేసావు కదా లింక్, అందులో ఏముంది అని. జెంకిన్స్ అది కిందికి రా, స్క్రోల్ చేయి. ఆ కమాండ్ ఇవ్వు, కాపీ చేయి, పేస్ట్ చేయి అక్కడ, పేస్ట్ చేయి, ఎంటర్. ఆల్రెడీ జావా ఉండొచ్చు నీ దగ్గర. దాంట్లో ఎక్లిప్స్ డౌన్లోడ్ అవన్నీ ఉండదు బాబు ఇక్కడ. నీ సిస్టమ్ లో ఉంటే ఇది వేరే ఓఎస్ కదా. ఓకే, వై అని నువ్వు ఎంటర్. మనోజ్ జస్ట్ గిరి జస్ట్ చూడు, ఇప్పుడు తర్వాత ఇన్స్టాల్ చేసుకోను. ఓకే, జస్ట్ చూసుకో, తర్వాత ఇన్స్టాల్ చేసుకో. నేను ఎట్లనా అది కన్వర్ట్ అవ్వడానికి 2 hours పడుతుంది, కన్వర్ట్ చేసి పంపిస్తాను.
సరే బ్రో. కొంచెం మిస్ అయినా మళ్ళీ తలకాయ నొప్పి బ్రో దీంతో. ఇంకో కమాండ్ చూస్ చేయి మనోజ్. యా కిందికి స్క్రోల్ చేయి, ఆ కాపీ చేయి, ఆ కమాండ్ మొత్తం కాపీ చేయి, రెపో వరకు కాపీ చేయి. కాపీ పేస్ట్ చేయి, ఎంటర్. అంటే ఓకే, నెక్స్ట్ కమాండ్ sudo import. అది కాదు, పైన పైన ఓకే చూస్ చేయి. రైట్ పేస్ట్ చేసి ఎంటర్. అందుకే ఎప్పుడు టర్మినల్ క్లియర్ చేసి పెట్టుకోవాలి. టర్మినల్ క్లియర్ చేయి ఫస్ట్. ఇంకో కమాండ్ చూస్ చేయి, sudo install jenkins. రైట్ ఇక్కడ నువ్వు sudo ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రూట్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, ఎంటర్. ఎంటర్ అవుతా. ఎంటర్. వై అన్న నేను మీకు చెప్పినంత క్లాసు ప్రాక్టీస్ చేద్దామని ఉంటే ఏదో ఒక కమాండ్, ఒక సింగిల్ కమాండ్ మిస్ అయిపోతే నేను అక్కడనే స్టక్ అయిపోతున్నాను. నేను నీకు సపరేట్ గా ఒకటి పంపిస్తలే, జస్ట్ అది చూసుకుంటే చెయ్యి. నేను రాసి పంపిస్తా, ఓకే జస్ట్ దాన్ని ఫాలో అయిపో. ఓకే ఏం స్ట్రిక్ట్ చేసిరా బయట పోలీసు వాళ్ళు అయితే అసలు రోడ్ మీద రానిస్తారు. ఓకే, ఇంకో కమాండ్ చూస్ చేయి బ్రో. ఓకే sudo system start jenkins. జెంకిన్స్ అనేది ప్లగిన్ అన్న? కాదు కాదు, చెప్తా. జస్ట్ ఇవాళ జెంకిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే ఓపెన్ చేయి ఇంకో కమాండ్.
ఇందులో ఉన్న ప్రతి ఒక్క కమాండ్ చేయాలా? చేసి అక్కడ ఏంటి బ్రో? ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా? స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కాదు అది అవుట్పుట్ చూపిస్తుంది అంతే. ఎనేబుల్ చేసి సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ జెంకిన్స్ బ్రదర్ ఓకే సిస్టమ్ అదే. సిటిఎల్ యా అది క్లియర్ చూపిస్తుంది కదా, అది అవుట్పుట్ అట్లా చూపిస్తుంది అని చెప్పి. ఓకే ఫస్ట్ టర్మినల్ క్లియర్ చేయి, ప్రాక్టీస్ చేయి టర్మినల్ క్లియర్ చేయడానికి. ఫస్ట్ పేజ్ చేయి. పేస్ట్ యా ఓకే. ఇంకొక కమాండ్ చూస్ చేయి బ్రో. కింద స్క్రోల్ చేయి. ఫైర్ వాల్ అవసరం లేదు. ఓకే ఒక పని చేయి, దాంట్లోకి వెళ్ళు, నీ టర్మినల్కి వెళ్ళు. ఇఫ్ కాన్ఫిగ్ అని ఇవ్వు. ఈ కమాండ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కాన్ఫిగ్ స్పేస్ ఇవ్వకు, ఇఫ్ కాన్ఫిగ్ అంతే. ఇవ్వ అవసరం లేదు, ఓన్లీ జీ వరకే అంతే. ఎంటర్ చేయి. ఓకే ఐపీ అడ్రస్ చూడు 192.168.233.128 కాపీ చేయి. స్టార్టింగ్ లా 192 పైన అదే ఇట్లండి అన్న. అది కాపీ చేయి. అది ఐపీ అడ్రస్ వరకు కాపీ చేయి. 192.168 కాపీ చేయి. ఇక్కడ కంట్రోల్ కి పనిచేయదు కదా. చేసినావా? గూగుల్ క్రోమ్ కి రా. ఒక బ్రౌజర్ ఓపెన్ చేయి, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయి. అక్కడ పేస్ట్ చేయి. colon 8080 colon బ్రో, colon ఇవ్వు. 8080 వచ్చేసి జెంకిన్స్ డిఫాల్ట్ పోర్ట్ ఇది. ఓకే ఎంటర్ చేయి. నానేమనకు. ఓకే ఓకే టర్మినల్కి వెళ్ళు. సిస్టమ్ సిటిఎల్ సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఫైర్ వాల్. స్టాప్ ఐపీ టేబుల్స్ అని ఇవ్వు. ఐపీ టేబుల్స్ అంతేనా? ఓ బాబు మొత్తం ఇస్తున్నావు కలిపి. అట్లా ఇస్తారా? స్పేస్ ఇవ్వమంటారా? స్పేస్ ఇవ్వాలా? లేకపోతే ఒక్క నిమిషం. సిస్టమ్ సిటిఎల్ రెండు ఒకటే. ఓకే సిస్టమ్ సిటిఎల్ రెండు ఒకటే. ఆ స్టాప్ కి ఐపీ టేబుల్స్ కి మధ్యలో గ్యాప్ ఇవ్వు. ఎంటర్ చేయి. ఓకే టర్మినల్ క్లియర్ చేయి. ఇన్స్టాల్ ఐపీ టేబుల్స్ అని ఇవ్వు. ఐపీ టేబుల్స్ మనం ఫైర్ వాల్ బ్లాక్ ఉంటే దాన్ని అన్బ్లాక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే ఇన్స్టాల్ స్పేస్ ఐపీ టేబుల్స్ ఎంటర్. వై ఎంటర్. మనోజ్ నీకు ఒక కమాండ్ పంపిస్తాను, జస్ట్ అది పేస్ట్ చేసే. మనోజ్ ఏం చేయకు. అది అయిన తర్వాత జస్ట్ ఆ కమాండ్ పేస్ట్ చేసి
వస్తుంది ఆవు. జస్ట్ ఆ కమాండ్ పేస్ట్ చేయి. గిరిని కూడా కమాండ్ కాపీ చేసుకో గిరి. ఓకే అన్న. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ 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 స్టేటస్. ఓకే ఒక్క నిమిషం. సరే ఓ పని చేయి, ఒకసారి ఆ దీనికి వెళ్ళు. వచ్చిందిగా, ఓపెన్ చేయి. అయిపోయింది, ఇంకా స్టేటస్ అవసరం లేదు. బ్రదర్ 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 స్టాక్ అవుతుంది. అన్ని ఓపెన్ చేసి ఎట్లా? అరే ఒక్క నిమిషం. అది ఒక్కటే పెట్టుకో. ఇదే అదే అది కాపీ చేసి /var/lib ఉంది కదా, కాపీ చేయి. కాపీ చేయి. టర్మినల్ కి రా. టర్మినల్ ఫస్ట్ స్క్రీన్ క్లియర్ చేయి. అరే స్క్రీన్ క్లియర్ చేయి. కంట్రోల్ సి ఇవ్వు. స్క్రీన్ క్లియర్ చేయి. క్యాట్ అవుట్పుట్ చూడడానికి క్యాట్ యూజ్ చేస్తాం మనము. స్పేస్ పేస్ట్ చేయి. జెంకిన్స్ పాస్వర్డ్ పేస్ట్ చేయి. మనోజ్. అదే పేజెస్ రైట్ క్లిక్ చేయి. ఎంటర్. అది నీ జెంకిన్స్ పాస్వర్డ్. అది కాపీ చేయి. ఆ పాస్వర్డ్ ని దొరకదు చెప్తున్నాను. అది కాపీ చేయండి మొత్తం. ఆడికి రండి, జెంకిన్స్ కి రండి. కంట్రోల్ సి రాదు, కాపీ చేయలే. కంట్రోల్ సి రాదు, కాపీ కాలేదు. ఓకే. కంట్రోల్ సి ప్రెస్ చేసిన నార్మల్ కాపీ. జెంకిన్స్ కి రా. పేజ్ చేయి అక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. కంటిన్యూ. జాగ్రత్త ఉండాలి ఇక్కడ. సేవ్ చేసుకో అక్కడ. నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోవచ్చా? ఫస్ట్ అడిగి రా. ఇన్స్టాల్ సజెస్ట్ ప్లగిన్స్. కొంచెం వెయిట్ చేయి. ఇప్పుడు వెయిట్ చేయి. ఇవన్నీ దానికేనా? ప్లగిన్స్ ఏనా ఇవన్నీ? ప్లగిన్స్ ఇంకా ఉంటాయి ప్లగిన్స్. అన్న ఇది మనకి ఆఫీస్ లో ఇదంతా ఐటీ టీమ్ వాళ్ళు సెటప్ చేసి ఇస్తారా? ఐటీ సపోర్ట్ వాళ్ళు మనకి ఇది ఇన్స్టాల్ చేసి ఇస్తారా? సిస్టమ్ లో ఆల్రెడీ ఉంటుందా? ఏం ఇన్స్టాల్ చేయరు బ్రో, జస్ట్ నీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు అంతే. మీరు ఆడ ఏం చేయాల్సిన అవసరం ఏముండదు బ్రో, అన్ని రెడీగా ఉంటుంది అక్కడ. ఇది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ మీరు అన్ని ఇచ్చేస్తున్నారు.
ఎవరున్నారు బ్రో బాబు దగ్గర? ఏం బ్రో? హాస్పిటల్లో ఎవరు ఉంటున్నారని. ఎవరు ఉంటలేదు బ్రో హాస్పిటల్లో. అది ఎన్ఐయూ కదా బ్రో, అది ఐసీయూ కదా పిల్లలది. అదే ఎన్ఐయు అయినా మామూలుగా మేమైతే రీసెంట్ గా నేను డిసెంబర్లోనే నాకు కోడలిది అదే ప్రాబ్లం ఉన్నది. ఓకే ఓకే. కాకపోతే ఇక వాళ్ళు ఏమని ఉండనని చెప్పేసి బయట కార్లో వాడుకునేది ఇక. అవునా, మేము ఎక్కువ ఏమి ఉంటలేదు బ్రో, జస్ట్ కాన్స్టింగ్ టైంకి వెళ్తున్నాను. మెడిసిన్స్ అడిగితే మెడిసిన్స్ ఇప్పించేస్తుంది. అంటే నీది బిజీ టైమింగ్స్ గా బ్రో, ఆ టైం దొరకడమే కష్టం. నాదేమో అట్లేం లేదు ఇక, ఫ్రీ బర్డ్ అట్లా అని చెప్పేసి మార్నింగ్ వచ్చి స్నానం చేసి తినేసి పోయేది ఇక. అంటే మళ్ళా ఒక 2 hours వచ్చిపోయేది, మిగతా టైం అంతా కార్ అంతే. ఓకే, ఫ్రీగా ఉంటే మనం కూడా ఉండొచ్చు బ్రో, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏంటంటే క్లాసెస్ నడుస్తూనే ఉంటది కదా. అదే మీకు మొత్తం కంటిన్యూ క్లాసెస్ ఉంటాయి కదా. మనం ఇది ఆపినామంటే మనకు బిల్లింగ్ ఆగిపోతుంది కదా. ఆఫీస్ ఏది బ్రో? ఆఫీస్ టైమింగ్స్? ఆఫీస్ నడుస్తూనే ఉంటుంది బ్రో. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నా కదా. నాది జాబ్ లొకేషన్ చెన్నై బ్రో. నాది చెన్నైలోనా? చెన్నై నా జాబ్ లొకేషన్. మా డాడ్ బర్త్డే అని వచ్చినాను. వచ్చిన 2 days కి ఇక్కడ జనతా కర్ఫ్యూ అయింది. నెక్స్ట్ డే లాక్డౌన్ అయిపోయింది. దాని తర్వాత ఎంబడే మళ్ళీ ఇది. మీరు లక్కీ అయితే, ఎందుకంటే మీకు అక్కడ ఉంటే లాక్డౌన్ అయినా మీకు. అదే బ్రో, మళ్ళీ అక్కడ ఉంటే నాకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. నాకు డైలీ బయటనే తింటా అక్కడ. హాస్టల్ ఫుడ్ తినా నేను, ఎందుకంటే ఒడిశా ఫుడ్ అనమాట, అది మనకు సెట్ అవ్వదు. సో డైలీ బయట ఆంధ్ర భోజనంలో తింటుంది. ఇప్పుడు లాక్డౌన్ తోటి నాకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అక్కడ ఉంటే. ఇవన్నీ రాంగ్ మార్క్స్ వస్తున్నాయి కొద్దిగా. ఏది బ్రో? ఇక్కడ కొద్దిగా గ్రీన్, కొద్దిగా రెడ్. మీ క్వశ్చన్ అర్థం కాలే బ్రో. ఈ క్రెడెన్షియల్స్ బైండింగ్ ఇప్పుడు గెటింగ్ స్టార్టెడ్. ఇప్పుడు ఈ ఫోల్డర్స్ అన్ని ఈ ప్లగిన్స్ అన్ని యాడ్ అవుతున్నాయి కదా. దాన్ని మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చులే బ్రో. అది యాక్చువల్లీ అది మొత్తం యాడ్ కావాలి. యాడ్ కాకపోతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు అది. అయితే మా రిలేటివ్ అన్న ఇట్లానే బెంగళూరు నుంచి వచ్చినారు అనమాట. ఏదో వస్తే వాళ్ళు ఇక్కడనే ఆగి, వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయినారు, మీ సిస్టర్ ఇక్కడనే ఉండిపోయింది అనమాట. ఓకే, సో వాళ్ళకి పంపించినాడు. ఇది నా వెబ్సైట్, ఇది చాట్ లో పంపించినాడు. నేనే డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. అన్న మీకు ఎవరైనా వెబ్సైట్ క్రియేట్ చేసిన తెలుసా అన్న? దేనికి? PHP లో. నా యాక్చువల్లీ బిజినెస్ పర్పస్ గా బ్రో, మా బిజినెస్ పర్పస్ కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఏం బిజినెస్? అది సారీస్ అన్న, RS బ్రదర్స్. అవునా, మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను లేండి. ఓకే. ఆన్లైన్ కా? ఆన్లైన్ కన్నా. ఆన్లైన్ అయితే మీరు థీమ్ కొనుక్కోవాలి బ్రో. వర్డ్ ప్రెస్ లో చేయించుకోండి. వర్డ్ ప్రెస్ అయినా అదంతా ఒకటే. ఓకే. మీరు థీమ్ కొనుక్కోవాలి. ఫ్రీ థీమ్ యూజ్ చేసిరు అనుకో ప్రాబ్లం అవుతుంది మీకు. అంటే అదైతే సర్వీస్ కార్డ్స్ ఉంటాయి కదా, సర్వీస్ కార్డ్స్ ని మొత్తం యాడ్ చేయలేరు మీరు. అంటే లిమిటెడ్ వరకు స్టక్ అయిపోతుంది. ప్లస్ ఏమవుతుంది అంటే SEO చేసేటప్పుడు మీకు SEO ప్రాబ్లం అవుతుంది. వెబ్సైట్ లాంచ్ చేయడానికి కొంచెం ల్యాగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక లింక్ పంపించిన కూడా చాట్ లో ఓపెన్ చేయాలి. అది యాక్చువల్లీ ఫ్రీ థీమ్. అది నేనే డిజైన్ చేసిన వెబ్సైట్. ఇంకా నాది HTTPS కదా, HTTPS చూపిస్తలేదు చూడది. అదే నాట్ సెక్యూర్. ఆల్రెడీ నేను HTTPS ఉన్నది. అది క్లిక్ చేయండి, అక్కడ మీకు చూపిస్తుంది. అక్కడ నాట్ సెక్యూర్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉన్నది అది HTTPS. కానీ ఏంటంటే ఇది ఫ్రీ థీమ్స్ కదా, కొన్ని సపోర్ట్ చేయవు.
మీరు కార్డ్ అంటున్నారు కాబట్టి కంపల్సరీగా కొనుక్కోండి. ఒక $30 $50 ఉంటుంది థీమ్. ఆ డెవలపర్ నంబర్ ఓకే ఇస్తాను మీకు. ఓకే. సో మనము డొమైన్ కూడా మనమే సెలెక్ట్ చేసి ఇవ్వాలి కదా? డొమైన్ మీరు ఒకసారి అది అది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఒక స్మాల్ అయితే నేను లింక్ ఓకే పంపిస్తాను. ఇది నా కంపెనీ అన్న టెక్నాలజీస్. 1 year back. ఒక లింక్ పంపించిన కూడా మనోజ్. అవునండి, ఒక్క నిమిషం. ఓపెన్ చేయండి. కిందికి స్క్రోల్ చేయి. హోస్టింగ్ ప్లాన్ గోడాడిలా వర్డ్ ప్రెస్ హోస్టింగ్ తీసుకో. ఓకే, కొంచెం కిందికి స్క్రోల్ చేయి. ఏంది అంటే నంబర్ ఆఫ్ విజిటర్స్ ని బట్టి కూడా ఉంటది. కొంచెం అక్కడ మీకు విజిటర్స్ ఇస్తారు చూడండి. ఐడియల్ అప్ టు 25,000 మంత్లీ, ఐడియల్ అప్ టు 1 lakh మంత్లీ విజిటర్స్. ఏమవుతుంది అంటే ఒకటేసారి స్పేస్ తక్కువ ఉన్న వెబ్సైట్ అంటే 256 MB ర్యామ్ ఇస్తాడు, అంటే 64 MB ర్యామ్ ఇస్తాడు. ఓకే, స్పేస్ తక్కువ ఉంటది. ప్లస్ మనది SSD కాదు, వాళ్ళు మనకి ఇచ్చేది స్పేస్. ఓకేనా, హార్డ్ డిస్క్ ఇస్తారు, HDD ఇస్తారు. అది ఓపెన్ కావడానికి టైం పడుతుంది మనకి. ఓకేనా, సో మీరు కామర్స్ అంటున్నారు కాబట్టి మీరు అక్కడ SSD అడగండి, లేదంటే ఆ డెవలపర్ తో మాట్లాడండి, నేను ఇస్తాను. వాడు ఓకే అంటే ఇది యూజ్ చేసేయండి. అది యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా ఉందన్న. జెస్డైల్ నుంచి లీడ్స్ వస్తున్నాయా బ్రో మీకు? దాని కాల్స్ బదులు అసలు లోకల్ గా ఫేస్బుక్ మార్కెటింగ్ చేసుకునేది ఉండే నువ్వు, మీ ఇంటి చుట్టూ ఒక 5-10 kilometers రేడియస్ లా. ఇది యాక్చువల్ గా మా వాళ్ళకి తెలియదు ఇదంతా. మీకు పేజ్ ఉందా దీనికి? వెబ్సైట్ ఏం లేదన్న, జస్ట్ వాళ్ళు వీళ్ళు జెస్డైల్ వాళ్ళనే క్రియేట్ చేసి ఇచ్చిర్రు. కమెంట్స్ ఎంత కడుతున్నావు మంత్లీ? వాళ్ళు ఏం చార్జ్ ఏం తీసుకుంటలే వాళ్ళు. మామూలుగా చార్జ్ కూడా చేస్తారు, కానీ దానికి ఏం పెట్టుకోకు, ఎందుకంటే సారీస్ కోసం ఎవరైతే ఫోన్ అయితే చేయరు, జస్ట్ మనని చేస్తుంటారు అనమాట. కాకపోతే నేను ఇది చేసి వదిలేసిన కామర్స్. ఇట్లా ఉందన్న షాప్. నేను మీకు వాట్సాప్ లో పంపిస్తున్నాడు బ్రో ఆయన నంబరు. మనోజ్ అన్నా వాట్సాప్ లో పంపించిన, ఆయన పేరు కూడా ప్రవీణ్. జస్ట్ కాల్ చేసి ఇట్లా ప్రవీణ్ అని ఇచ్చిన నంబర్ అని చెప్పు. అన్న ఇప్పుడు డొమైన్ చార్జెస్ 1 year కి 2 years కి చార్జ్ చేస్తారు కదా? మీరు ఆ గోడాడికి వెళ్ళండి, మీరు హోస్టింగ్ తీసుకున్నారు అనుకోండి, మీకు అందులోనే డొమైన్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అంత పెద్ద ప్లాన్ ఏం తీసుకోకండి, నార్మల్ బేసిక్ ప్లాన్ ఉన్నది చూడండి, 149 rupees per month, అది తీసుకోండి సరిపోతుంది. ఇంకోటి అది డొమైన్ నేమ్ కూడా మా షాప్ పేరు ఉండాలి, లేకపోతే .com.co.in ఉండాలి, సెలెక్ట్ చేయాలి. అది మీరు అక్కడ డెవలపర్ తో మాట్లాడుకున్నారు, ఆయన హెల్ప్ చేస్తాడు. సరే, టర్మ్ అది ఓపెన్ చేయండి, జెంకిన్స్ ఓపెన్ చేయండి. జెంకిన్స్ ఓపెన్ చేయ మనోజ్, తర్వాత అది చేసుకో. జెంకిన్స్ అది కాదు, పక్కన కింది స్క్రోల్ చేయండి.
ఏం చూపిస్తుంది? అది మొత్తం బిగ్ చేయి బ్రో, అది మ్యాక్సిమైజ్ చేయది, బ్రౌజర్ మొత్తం మ్యాక్సిమైజ్ చేయి. కంటిన్యూ అయ్యి ఆ తర్వాత చేసుకుందాంలే మనం. ఓకే, కంటిన్యూస్ అడ్మిన్ ఇవ్వు, కంటిన్యూస్ అడ్మిన్ ఇవ్వు. సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఇమ్మీడియట్ గా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ చేంజ్ చేద్దాము, ప్రాబ్లం అవుతుంది. ఆ అడ్మిన్ మీద క్లిక్ చేయ, అక్కడ పైన అడ్మిన్ అని ఉన్నది చూడండి, జస్ట్ సరే కాన్ఫిగ్ మీద క్లిక్ చేయండి. అక్కడ కాన్ఫిగర్, కిందికి స్క్రోల్ చేయండి, మీకు పాస్వర్డ్ అని ఉంటుంది. జస్ట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఆ పాస్వర్డ్ ఆ బాక్స్ ఉంది కదా, అంతా తీసేయండి. జస్ట్ మీరు టైప్ చేయండి కొత్త పాస్వర్డ్, రెడ్ హ్యాట్ అని ఇచ్చేసి, రెడ్ హ్యాట్, REDHAT. రైట్. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా చేసేయండి, రెడ్ హ్యాట్ అని, REDHAT. ఓకే, అప్లై సేవ్, అప్లై సేవ్. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఆ యూజర్ అడ్మిన్ అంతా తీసేసి ఓన్లీ 80 వరకు పెట్టండి, బ్యాక్ స్పేస్ ఇవ్వండి. అది వాయిస్ కట్ అవుతుంది. వినిపిస్తుందా మనోజ్? హలో మనోజ్, వాయిస్ కట్ అవుతుంది. మనోజ్ వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది అన్న, చెప్పండి. అది బ్యాక్ స్పేస్ చేయ బ్రో, అది ఓన్లీ IP అడ్రస్ 80 వరకు పెట్టు, అది మిగతా అంతా తీసేసి URL. ఇప్పుడు అక్కడ అడ్మిన్ అని రాయి, అడ్మిన్ పాస్వర్డ్ ఇవ్వు, రెడ్ హ్యాట్ అని ఇవ్వు. రైట్. కీప్ మీ సైన్ ఇన్ అక్కడ రాసి, సైన్ ఇన్. హలో బ్రో, ఏమి ఇచ్చినావు పాస్వర్డ్? రెడ్ హ్యాట్ ఇచ్చినావా? హలో హలో అన్న, వినిపిస్తుంది? వాయిస్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు మీరు కంపల్సరీ పోస్ట్ చేస్తారా మళ్ళీ ఇప్పుడు? ఏది బ్రో? ఇది మళ్ళీ పోస్ట్ చేస్తావా అదే యూట్యూబ్ లోకి కన్వర్ట్ చేసి? పోస్ట్ చేస్తా బ్రో, ఇది రికార్డ్ అవుతుంది సెషన్. అవునా, ఓకే. ఏంటంటే కొంచెం అర్థం కాకపోయినా మరి జెంకిన్స్ ప్రాబ్లం బ్రో. ఆ పాస్వర్డ్ కూడా పోయింది అనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంత ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా మీరు చేసింది ఇట్లా చేయడం కూడా ప్లస్ అవుతుంది నాకు. ఇప్పటికి 2 సార్లు ఫస్ట్ నుంచి మీరు చెప్పింది చూసుకుంటూ ఎక్కడ కావాలో అక్కడ ప్లే చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ వచ్చింది. హలో మనోజ్. హలో అన్న, చెప్పు. లాగౌట్ చేయండి, ఇది మన జెంకిన్స్ లాగౌట్ చేయండి. ఆడ లాగ్ ఆఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ నేమ్ ఇవ్వండి, అడ్మిన్. ఓకే, పాస్వర్డ్ రెడ్ హ్యాట్ ఇవ్వండి, వర్క్ చేస్తుందా లేదా. జస్ట్ సైన్ ఇన్. సూపర్, సేవ్ చేసుకో. కొంచెం అడిగినట్టు గిరి, అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే కదా, ఓకే. ఇన్స్టలేషన్ ప్రాసెస్ వరకు మీరు చేయండి రేపు. ఓకే, రేపు నుంచి జెంకిన్స్ మీద వస్తున్నాం. ఒక 3 days పడుతుంది జెంకిన్స్ మీద.
ఓకే బ్రో. ఓకేనా? ఓకే. మార్నింగ్ ఏం క్లాస్ ఉందా ఏం లేదా బ్రో? ఒక నిమిషం మనోజ్. ఏం బ్రో? మార్నింగ్ క్లాస్ ఉందా ఏం లేదా బ్రో? నేను రేపు టైం డిసైడ్ చేసి చెప్తా బ్రో. ఓకే. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం బ్రో. ఓకే. ఎనీ టైం నేనైతే అవైలబిలిటీలో ఉంటాను. ఓకే. మనోజ్